హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి గోడ్ అఫీషియల్. నేను ఈ వీడియోలో ఆలు టమాటో కర్రీ వండుతున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందే ఆలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడి కాగానే కరివేపాకు వేసానండి. నేను ఎప్పుడైనా కరివేపాకు ఫస్ట్ వేస్తానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత వేస్తే ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించదు. ఇంకా కరివేపాకు వేగగానే ఉల్లిపాయలు వేసి వేయించాను. వేయించిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయించాను. వేయించిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి కొంచెం సాల్ట్ వేసి క్యాప్ పెట్టేస్తే ఇంకా తొందరగా ఆలు ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత టమాటా యాడ్ చేస్తే మంచిగా టమాటా కూడా తొందరగా బాయిల్ అయిపోతుంది. వేసి కలిపి ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోద్ది. ఇంకా కుక్ అయిపోద్ది. ఇంకా టమాటా కూడా కొంచెం ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసాను. చూడండి వాటర్ వచ్చింది మొత్తము. ఇంకా ఆలు ఉడికిపోయింది, టమాటా కొంచెం ఉడకాలి అంతే. కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను కారం వేసాను. వేసి సాల్ట్ ఇంకా మనం వేసిందే సరిపోద్ది. ఈ మసాలాలు ఏమి వేయకుండా ఊరికే ఉప్పు కారంతోనే ఇంకొక 2 మినిట్స్ అలా టమాటా ఆలు కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనకు కర్రీకి సరిపడంత వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోద్ది కర్రీ. కొంచెం ఉడకాలి, ఒక 2 మినిట్స్ అలా ఇంకొద్దిసేపు ఉడికితే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి వాటర్ అనేది థిక్ అయిపోయింది మనం వేసిన వాటర్. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్పి గోడ్ అఫీషియల్. థ్యాంక్ యూ.